లోక్సభ ఎన్నికల 7వ విడత పోలింగ్ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 7వ విడతలో 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 5.24 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉండగా 3574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. లోక్సభ ఎన్నికల 7వ విడత పోలింగ్ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 7వ విడతలో 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 5.24 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉండగా 3574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. సో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి దశ 7వ దశ ఎన్నిక రేపు ఉదయం ప్రారంభం కాబోతుంది. సో ఈ నేపథ్యంలో నిన్నటి వరకు దానికి సంబంధించిన ప్రచార గడువు ముగిసింది. దేశవ్యాప్తంగా దాదాపు 8 రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 57 లోక్సభ స్థానాలకు ఎలక్షన్ జరగబోతుంది. 57 లోక్సభ స్థానాలలో దాదాపు ఉత్తరప్రదేశ్ లో 13, పంజాబ్ లో 13, ఒడిశాలో 1, ఒడిశా అసెంబ్లీకి 42 స్థానాలకు, విధంగా జార్ఖండ్ లో 8, పశ్చిమ బెంగాల్లో 5, మొత్తం 8 రాష్ట్రాల్లో ఈ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. చివరి దశ ఇది. సో జూన్ 4వ తారీఖు వీటికి సంబంధించిన ఫలితాలు కూడా వెలువడతాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు 10 కోట్ల మంది ఈ లాస్ట్ విడతలో తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వసారి పోటీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన దీక్షకు కూడా పూనుకున్నారు. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు 6 దశల్లో పూర్తి అయింది. ఇంకా ఇది చివరి దశ కాబట్టి ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలలో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తులో ఏర్పాటు చేసింది. సో ఓవరాల్ గా అయితే ఇప్పటి వరకు 6 దశల్లో అంతా ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కొంచెం కొన్ని ప్రాంతాలలో అల్లర్లైనవి తప్ప మిగతా పెద్దగా ఎక్కడ ఘటనలు ఎక్కువ ఏం జరగలేదు. సో అంతా ప్రశాంతంగానే ముగిస్తుంది. సో 7వ దశ కూడా ప్రశాంతంగా ముగిసేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 6 గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది, చివరి దశది. సో రేపు సాయంత్రం 6 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై దేశవ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది. సో మరి ఎన్డీఏ ప్రభుత్వమే మళ్ళీ వస్తుందా లేకపోతే ఇండియా కూటమి వస్తుందా అని మాత్రం రేపు ఎగ్జిట్ పోల్స్ లో ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. జూన్ 4వ తారీఖు నాడు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జూన్ 4 ఉదయం
8 గంటలకు వీటికి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సో రేపటితో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 8 తారీఖు వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. జూన్ 8 తర్వాత ఎన్నికల కోడ్ కూడా ఉంటుంది. దాని తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం. రైట్ అశోక్, థ్యాంక్ యూ.